బంగారం అక్రమ తరలింపు కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రణ్యారావు పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో పేర్కొంది. స్మగ్లింగ్ సిండికేట్ ఒక ఏడాదిలో 127 కిలోల బంగారాన్ని భారత్కు అక్రమంగా తరలించి వారి హ్యాండ్లర్లు, ఆభరణాల వ్యాపారుల ద్వారా దేశీయ మార్కెట్లోకి చొప్పించారని ఈడీ గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలతో బెంగళూరులోని పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో రణ్యారావుతో పాటు ఆమె సహాయకుడిగా భావిస్తున్న తరుణ్ కొండూరు, బళ్ళారికి చెందిన గోల్డ్ డీలర్ సాహిల్ జైన్ పేర్లను కూడా చేర్చింది. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రణ్యారావు గతేడాది బెంగళూరు విమానాశ్రయంలో దొరికిపోయింది. ఆమె నుంచి 14.7 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాలో కొన్నేళ్లుగా ఆమె ప్రధాన పాత్ర పోషించినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు.